తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 121వ కీర్తన 18వ చరణం. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని దేవుడీరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, యాత్రికుడు ప్రయాణములో దేవునిపైన ఆధారపడుట వలన క్షేమముగా గమ్యస్థానానికి చేరగలడు. మనవు ఎక్కిన కారుగాని, బస్సుగాని, విమానముగాని మరి ఏదైనా సరే గమ్యమునకు క్షేమముగా చేరాలంటే దేవుని కాపుదల చాలా అవసరము. దేవుడే నాకు సహాయకుడు అని ఈ కీర్తనాకారుడు దృఢముగా తెలియజేయుచున్నాడు. నేటి దినములలో మనకందుబాటులో ఉన్న ప్రయాణ, ప్రసార, సాంకేతిక పరిజ్ఞానాలు ఆనాటి ప్రజలకు ఏమాత్రమూ అందుబాటులో లేవు. నేడు మనము చేయవలసిన ప్రయాణాన్ని వారు కొన్ని నెలల తరబడి చేసేవారు. అప్పుడు వారు దేవుని కృపాకాపుదలపైన ఆధారపడి ప్రయాణము చేసేవారు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నీకు ఎన్ని సౌకర్యాలున్నా ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు గనుక నీవు చెయ్యవలసిన ప్రయాణాన్ని ప్రభువు చేతిలో పెట్టి ప్రయాణించగలిగినట్లయితే నీ రాకపోకల యందు ఆయనే నీకు కాపుదలగా, సహాయకుడిగా ఉండి నిన్ను కాపాడుతూ నీవు చేరవలసిన గమ్యస్థానానికి ఎటువంటి ప్రమాదములు, అపాయములు జరగకుండా తన కృపలో భద్రపరిచి క్షేమంగా చేర్చుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.